జగన్మోహన్ రెడ్డి నేననేవాడిని ఎప్పుడైతే సీఎం అవుతానో ఫస్ట్ సంతకం మెగా డిఎస్సీ మీద చేస్తానన్నాడు. అలాగే సిపిఎస్ రద్దు మీద చేస్తానన్నాడు. ఒక మెగా డిఎస్సీ లేదు, ఒక సిపిఎస్ లేదు, జాబ్ క్యాలెండర్ లేదు. నువ్వు ఇన్ని సంవత్సరాలు 5 ఏళ్ల పరిపాలనలో ఏనాడన్నా నీ జలగాండి చెప్తున్నాను, మీ రోజు ఏ రోజన్నా సరే ఏనాడన్నా ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారా? ఒక మెగా డిఎస్సీ కండక్ట్ చేశారా? ఎవరికైనా ఉద్యోగ కల్పన చేశారా? యువతకి ఏదైనా భవిష్యత్తు బంగారు బాటేసి ఎక్కడైనా ఒక కంపెనీలు కానీ ఒక ఇండస్ట్రీలు కానీ ఒక విద్యలో నైపుణ్య విద్యను అక్కడ తీసుకొచ్చి అందించారా? ఏం చేశారని వాళ్ళు మీరు వచ్చి మాట్లాడతారు డిఎస్సీలో మోసం జరిగిందని. అసలు మీకు సబ్జెక్టు మీద అవగాహన రకాలే అయితే ఒక విద్యావంతులైన ఒక 10 మంది పిల్లలకి ఒక భావిత తరాల పిల్లలకి భవిష్యత్తు బంగారు వేటి విద్య చెప్పే ఒక అధ్యాపకులను తీసుకెళ్ళి ఆ రోజు నువ్వు మద్యం షాపుల ముందు వాళ్ళ మీద దౌర్జన్యం చేసి భయపెట్టి మద్యం షాపుల ముందు కాపలాలు పెట్టిన మీరు ఇవాళ డిఎస్సీ గురించి మెగా డిఎస్సీ గురించి మాట్లాడతారంటే మీరు అసలు తినేది అన్నమా ఇంకేమన్నా? నేను ఒకటి అడుగుతున్నా, విద్య నేర్పే గురువు అంటే దైవంతో సమానం. అటువంటి గురువులను తీసుకెళ్ళి మీరు మద్యం షాపుల ముందు నిలబెట్టి వాళ్ళ కాపలా గాయించిన మీరు ఈరోజు మెగా డిఎస్సీ గురించి కానీ యువత భవిష్యత్తు గురించి కానీ మాట్లాడే అర్హత మీకు ఏ క్వశ్చన్ కూడా లేదు.